బీఏపీఎస్ ఫస్ట్ హిందూ టెంపుల్ ఇన్ అబుదాబి. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి వ్లాగ్. ఈరోజు మనం అందరం కలిసి ఒక మహా అద్భుతమైన ఒక చోటికి వెళ్ళిపోతున్నాం. అదేంటంటే బీఏపీఎస్ హిందూ మందిర్. మరి ఈ మధ్యనే ఫిబ్రవరి 14, 2024 అయితే కనుక స్వయంగా మన ప్రధాని మోదీ గారు వచ్చి ఈ మందిరం అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ రోజైతే కనుక మనం ఈ అద్భుతమైన ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. చూడండి, మేమైతే కనుక చక్కగా ఇలా ట్రెడిషనల్గా రెడీ అయ్యాము, గుడికి వెళ్తున్నామని. చూడండి, నా చిన్నతలకైతే కనుక ఇలా జడగంటలాగా నేనే చేశాను అనమాట. చక్కగా ఆడపిల్లలు ఇలా పట్టులంగా జాకెట్ వేసుకుని 2 జళ్లతో ఇలా జడకప్పులు వేసుకుంటే ఎంత అందంగా ఉంటారో. ఈ అబ్బాయిలు చూడండి ఎప్పుడు ఈ ప్యాంటు షర్ట్లే అనమాట. అన్నట్టు మనం గుడికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఇలా ట్రెడిషనల్ బట్టలే వేసుకెళ్లాలని ఇది రూల్ అనమాట. ఇప్పుడు వరకు బలూన్తో నన్ను ఒక ట్రబుల్ చేసింది పాపం. అది కాస్త పగిలిందంట, దెబ్బ తగిలేసింది, ఏడ్చేస్తుంది పాపం. సో ఇప్పుడైతే కనుక మేము చక్కగా ఈవినింగ్ టైంలో బయలుదేరాము. ఎందుకంటే ఒక అద్భుతమైన ఒక విషయాన్ని చూడాలనేసి మేము ఇలా ఈవినింగ్ టైంలో బయలుదేరేసాము. సో అదేంటో వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. అలాగే మేమైతే మొదటిసారి వెళ్తున్నాం కాబట్టి ఇలా మ్యాప్ చెక్ చేసుకుని వెళ్తున్నాము. అండ్ మనం వెళ్ళే దారిలో అయితే గుడి గురించి కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. సో ఎందుకంటే గుడికి వెళ్ళిన తర్వాత మనం వీటి గురించి మాట్లాడడానికి అసలు ఏమంటారు మనకి రాదనమాట. సో అంత అద్భుతంగా ఉంది గుడి అయితే కనుక. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే కనుక మన వీడియో మరింత ఎక్కువ మందికి చేరుతుంది, వాళ్ళు కూడా గుడిని చూసి దర్శించుకుంటారు. ఇంతకీ ఈ గుడి వచ్చేసి అబుదాబిలో ఉందన్నమాట. యూఏఈలో మనకి 7 ఎమిరేట్స్ ఉంటాయి. సో 7 ఎమిరేట్స్లో అబుదాబి అనేది క్యాపిటల్ అండ్ బిగ్ ఎమిరేట్ అనమాట. సో మనకి ఇప్పుడు ఈ టెంపుల్ వచ్చేసి అబుదాబిలో ఉంది. నిజం చెప్పాలంటే కనుక నాకు గుడికి వెళ్ళే వరకు తెలీదు బీఏపీఎస్ అంటే. నేను అది కేవలం గుడి పేరే అనుకున్నాను, అది ఒక సంస్థ అని నాకు గుడికి వెళ్ళిన తర్వాత అర్థమైందనమాట. సో ఈ బీఏపీఎస్ అనే సంస్థ వాళ్ళు మనకి ప్రపంచవ్యాప్తంగా 1200 గుడులు కట్టారంటండి. ఇంతకీ ఈ బీఏపీఎస్ సంస్థ పూర్తి పేరు ఏంటంటే బోచ సన్వాసి అక్షరం పురుషోత్తం స్వామినారాయణ సంస్థాన్ మహంత్ స్వామి మహారాజ్. ఈయన ప్రస్తుత గురువు అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ బీఏపీఎస్ సంస్థ. మందిరం ప్రారంభోత్సవం రోజున ఈ గురూజీ, మన ప్రధాని మోదీ గారు అలాగే యూఏఈ రూలర్స్ అందరూ కూడా వచ్చి చాలా ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. మేమైతే ఆ రోజు వెళ్ళలేకపోయాము. ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా ఫిబ్రవరి 14, 2024 అయితే కనుక మనకి గుడిని ప్రారంభోత్సవం చేశారు. అలాగే మార్చి 1 నుంచి పబ్లిక్ని అయితే అలౌ చేశారు గుడిని సందర్శించుకోవడానికి. మొదటి రోజైతే కనుక 65,000 మందికి పైగా జనం వచ్చారంటండి గుడిని దర్శించుకోవడానికి. ఎంత గొప్ప విషయమో కదా. ఎందుకంటే చూడండి, మనమైతే ఇక్కడ అరబ్ కంట్రీలో ఉన్నాము, మరి హిందూ టెంపుల్ని దర్శించుకోవడానికి అంతమంది జనం వచ్చారంటే ఎంత గొప్ప విషయమో కదా. ఇప్పుడు నేను చూపించే ఈ గోల్డ్ ఫ్రేమ్, అలాగే ఇది వచ్చేసి దుబాయ్ మ్యూజియం, అలాగే పైన ఎక్కడో మనకి కనిపిస్తుంది చూసారా బుర్జ్ ఖలీఫా. సో ఇవన్నీ కూడా మనకి గుడి దగ్గర చూడొచ్చు అనమాట. సో అందుకనే స్పెషల్గా ఈ ప్లేసెస్ అన్ని చూపిస్తున్నాను. సో ఇవి మనకి దుబాయ్లో ల్యాండ్ మార్క్స్ అనమాట. ఈ విధంగా యూఏఈలో ల్యాండ్ మార్క్స్ అన్నీ కూడా మనం వెళ్ళే మందిరంలో చూడొచ్చు అనమాట. సో అవి కూడా చూద్దాం. మేమైతే కనుక కాస్త అల్లరి చేసుకుంటూ వెళ్తున్నాం, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, కాస్త అవి మాత్రం ఇగ్నోర్ చేయండి. మరి 1997లోనే ప్రముఖ స్వామి మహారాజ్ అబుదాబిలో టెంపుల్ని నిర్మిద్దామని ఊహించుకున్నారంటండి. మరి అప్పుడు ఊహించుకుంటే 2015 ఆగస్టులో మనకి యూఏఈ గవర్నమెంట్ అనేది ఈ మందిరం నిర్మించడానికి స్థలాన్ని అనేది కేటాయించింది. అబుదాబి క్రౌన్ ప్రిన్స్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ మందిరం నిర్మాణం కోసం 27 ఎకరాల స్థలాన్ని గిఫ్ట్గా ఇచ్చారు. చూడండి, గుడి కోసం 27 ఎకరాలు గిఫ్ట్గా ఇవ్వడం అంటే చాలా పెద్ద విషయం. సో గుడికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఒకసారి మనస్ఫూర్తిగా ఆయనకైతే ధన్యవాదాలు చెప్పుకోవాలి. చూడండి, మనమైతే కనుక ప్రస్తుతానికి అబుదాబిలో ఎంటర్ అయిపోయాం. ఈ ఏరియా చూడండి, మన ఊరిలో ఏదో రేవులు ఉంటాయి కదా, సో ఆ వాతావరణం అయితే కనిపించింది నాకు. కొంచెం అక్కడక్కడ నీళ్లు ఉంటూ చాలా బాగుంది. మేమైతే కనుక ఆల్మోస్ట్ గుడి దగ్గరలోకి వచ్చేసాం. మరొక 15 నిమిషాల్లో మేమైతే గుడికి రీచ్ అయిపోతాము. ఈ విధంగా 2015లో మనకి స్థలాన్ని కేటాయిస్తే లీగల్ ఫార్మాలిటీస్ అవన్నీ ఫినిష్ అయిన తర్వాత సో 2019 డిసెంబర్లో అయితే కనుక మనకి నిర్మాణం స్టార్ట్ చేశారు. ఈ గుడి అయితే కనుక చాలా ప్రత్యేకం. ఎందుకంటే కనుక గుడి మొత్తం నిర్మించింది మొత్తం స్టోన్తోనే. ఎక్కడ కానీ ఎటువంటి సిమెంటు అలాగే స్టీల్ ఎటువంటి ఏమి యూజ్ చేయలేదు, ఓన్లీ స్టోన్ వర్కే అనమాట. సో చాలా అదృష్టం ఉండాలి ఇలాంటి మన టెంపుల్స్ చూడాలంటే కనుక. చూడండి, మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. అక్కడ మనకి టెంపుల్ కనిపిస్తుంది. ఈ టెంపుల్ మనకి బయట నుంచి ఎర్రగా అలాగే లోపల చాలా తెల్లగా ఉంటుంది అనమాట. ఎందుకంటే బయట నిర్మాణం మొత్తం మనకి పింక్ శాండ్ స్టోన్, ఇది మొత్తం రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారంట. అలాగే లోపల మొత్తం మార్బుల్, ఇదేమో ఇటలీ నుంచి తీసుకొచ్చారంటండి. ఈ మందిరం మొత్తం 108 అడుగుల ఎత్తులో ఉంటుంది. అలాగే 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పులో ఉంటుంది ఈ మొత్తం నిర్మాణం వచ్చేసి. అలాగే 200 మంది స్వచ్ఛంద సేవకులు ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా మనకి యూఏఈ, ఇండియా, యుఎస్, యూకే, ఆఫ్రికా అలాగే మిగిలిన గల్ఫ్ కంట్రీస్లో నుంచి కూడా వచ్చి మనకి 6,90,000 గంటలు కష్టపడి మనకి ఈ నిర్మాణాన్ని అనేది పూర్తి చేశారు.
ఇవన్నీ మనం వింటుంటే వామ్మో దేవుడా అనిపిస్తుంది కదా. సో గుడి చూసిన తర్వాత మనమే నమ్ముతాం అనమాట. సో నిజమే అనేసి, ఎందుకంటే అంత హార్డ్ వర్క్ కనిపించింది మనకి గుడి మొత్తం చూసిన తర్వాత. చూడండి ఇదంతా కూడా మనకి పార్కింగ్ ఏరియాస్ అనమాట. సో ఎంతమంది వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడండి ఎంత చక్కగా ఏర్పాటు చేశారో. ఈ రోజైతే కనుక ఎక్కువ మంది బయట అయితే కనిపించలేదు, మేము వెళ్ళిన తర్వాత తెలిసింది ఎక్కువ మందే ఉన్నారనేసి. ఎందుకంటే మేము నార్మల్ క్యాజువల్ డేనే వెళ్ళాము, అన్ని స్పెషల్ డే వెళ్ళలేదనమాట. చూడండి మనకి బయట నుంచి చూస్తుంటే ఎప్పుడు లోపలికి వెళ్దామా అనిపిస్తుంది. చూడండి కొంతమంది పీపుల్స్ అయితే మనకి కనిపిస్తున్నారు. సో మేమైతే కనుక ప్రస్తుతానికి కార్ దిగాము, లోపలికి వెళ్ళడానికి చాలా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాం అనమాట. ఇదిగోని చూడండి ఇక్కడ నుంచి అయితే మనం ఎగ్జిట్ అవ్వచ్చు, కానీ ఎంటర్ అవ్వడానికి మాత్రం కొంచెం ఇలా రైట్ తిరిగితే మనకి ఇక్కడ ఎంట్రన్స్ ఉందన్నమాట స్టార్టింగ్. చూడండి ఇక్కడ వీళ్ళైతే కనుక మనకి ఎంట్రన్స్లో వాటర్ ఇస్తున్నారు ఫ్రీగా. ఎందుకంటే మనం ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వస్తాము, అలాగే మనకి ఇక్కడ లైన్లో నుంచోవాలి కాబట్టి మనకి ఇక్కడ ఎంట్రన్స్లో అయితే ఇక్కడ వాటర్ అవైలబుల్ ఉందన్నమాట. చూడండి ఈ లైన్స్ అన్నీ కూడా ఫ్రీగానే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి డైరెక్ట్గా వదిలేశారు. మేబీ ఎక్కువగా రష్గా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఈ లైన్లో అయితే రావాలి. అండ్ ఇక్కడ చూడండి మనకైతే లోపలికి రాగానే స్కానింగ్ చేస్తున్నారనమాట, ఎయిర్పోర్ట్లో లాగా. ఎంతైనా చూడండి ఎంత సెక్యూరిటీగా ఉందో. అండ్ మా వాళ్ళైతే కనుక అబ్బాయిలు అటు వెళ్ళిపోయారు, లేడీస్కి వచ్చేసి ఇటు పక్కన. అండ్ ఇక్కడ మనం బ్యాగ్స్ అవన్నీ తెస్తాం కదా, సో ఏమన్నా మనకి ఎక్స్ట్రా థింగ్స్ ఉంటే కనుక ఇక్కడ బెల్ట్లో పెట్టాలన్నమాట, సేమ్ లైక్ ఎయిర్పోర్ట్ అనమాట. మా పిల్ల చూడండి షాక్లోంచి బయటకు వచ్చినట్టుంది, ఏంటి ఇలా స్కానింగ్ చేస్తున్నారు గుడికి వస్తే అనుకుని. అండ్ ఇది కూడా చూడండి మనకి టెంపుల్ అయితే కనుక ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో ఏంటంటే ఫోటోగ్రాఫ్స్కి అలా చేసుకోవడానికి ఇక్కడ చిన్నగా స్క్రీన్ లాగా పెట్టారు. చూడండి ఇక్కడ మనకి డిస్ప్లే అనేది చేంజ్ అవుతూ ఉంది. చాలా బాగుంది, ఇక్కడ చక్కగా ఫోటోగ్రాఫ్ తీసుకోవడం. ఇంకా లైటింగ్ అదంతా చాలా బాగుంది అనమాట. ఇక్కడ మనం నుంచి ఫోటో తీసుకుంటే వెనకాల మనకి గుడి కూడా చక్కగా కనిపిస్తుంది అనమాట, పైన గోపురాలు అవన్నీ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనకి ఒక ఎంట్రన్స్ కూడా ఉన్నట్టుంది, కానీ ప్రస్తుతానికైతే కనుక క్లోజ్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి మొక్కలు ఉన్నాయంట, మా చిన్న తల్లి మాత్రం మొక్కల దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడే పెట్టినట్టున్నారు, కొంచెం చిన్న చిన్నగానే ఉన్నాయి. జస్ట్ 1 మంతే కదా స్టార్ట్ అయ్యింది మనకి టెంపుల్ వచ్చేసి. ఇవి చూస్తుంటే ఏదో సన్నజాజి విరజాజి మొక్కల్లాగా ఉన్నాయి అనమాట, నాకు కొంచెం అలా అనిపించినాయి దగ్గరికి వెళ్ళి చూస్తే. అలాగే ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ కూడా ఉందన్నమాట ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర. సో మనకి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే కనుక మనకి క్లినిక్ కూడా అవైలబుల్ ఉంది టెంపుల్లో. అండ్ మేమైతే కనుక ఇప్పుడు లోపలికి వెళ్తాం. ఇదిగోండి BAPS హిందూ మందిర్ అబుదాబి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎవరైతే UAEలో ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా చాలా గర్వించదగ్గ విషయం అనమాట ఈ హిందూ మందిర్. చూడండి మన వెనకాలైతే కనుక ప్రసాదం ఇస్తున్నారు. గుడి లోపల మనం దర్శనం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం కదా, అప్పుడు మనకైతే కనుక అలా కుడి పక్కన మనకైతే ప్రసాదం ఇస్తున్నారు. గుడి చుట్టుపక్కల అంతా కూడా మనకి ఈ విధంగా ఫెన్సింగ్ అలాగే గోడలు కట్టేశారు. అండ్ ఇక్కడ చూడండి మనకి చిన్నగా ఒక వాటర్ ఫౌంటైన్స్ లాగా పెట్టారు. అండ్ ఇక్కడ బ్లూ కలర్లో ఉంది చూడండి, మనం ఇక్కడ పక్క నుంచి చూస్తే కనుక మనకి మొత్తం గుడి వ్యూ అంతా కనిపించింది అనమాట. సో మేమైతే అది మిస్ అయ్యాము, చూడలేదు. అండ్ చూడండి వాళ్ళైతే కనుక ఫోటోగ్రాఫ్ తీసుకుంటున్నారు. మనం ఫొటోస్ తీసుకోవడానికి, వీడియో తీసుకోవడానికైనా లేకపోతే మనం చూడడానికైనా కూడా అక్కడ నుంచి ఉంటే కనుక మనకి మొత్తం గుడి మొత్తం వ్యూ కనిపిస్తుంది అనమాట. చూడండి ఇక్కడ మనకి మందిరం చుట్టూ కూడా ఇలా నీటి ప్రవాహం అనేది ఉంటుందన్నమాట. ఒకసారి చూడండి మనకి మందిరం అనేది పైన నుంచి వ్యూ చూస్తే ఈ విధంగా ఉంటుంది. చుట్టుపక్కల నీటి ప్రవాహంతో మనకి చూడండి 7 శిఖరాలు ఉన్నాయి. ఈ 7 శిఖరాలు కూడా మనకి UAEలో ఉన్న ఈ 7 ఎమిరేట్స్ని సూచిస్తూ మనకి ఇలా ఈ విధంగా 7 శిఖరాలు అనేది నిర్మించారంట. అండ్ మనకి లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే చూడండి ఎన్ని గంటలు ఉన్నాయో. ఇక్కడికి రాగానే గంటల సౌండ్ అయితే మాత్రం ఎక్కడి నుంచి వస్తుందో అనుకున్నాము, కానీ ఇన్ని గంటలు ఉంటాయని అయితే అనుకోలేదన్నమాట. ఈ నీళ్ళు చూడండి బ్లూ కలర్లో భలే ఉన్నాయి. లోపల మనకి లైటింగ్ కూడా పెట్టారనమాట. వావ్, ఇక్కడ చూడండి నందీశ్వరులు లోపల నుంచి నీళ్ళు వస్తున్నాయి. అసలు మొత్తం ఏమంటారు షాక్గా ఉందనమాట. అండ్ ఈ గంటలు అయితే కనుక చాలా నచ్చినాయి. సో చాలామంది వస్తారు కాబట్టి మనకి గుడి లోపల అయితే కనుక ఈ విధంగా ఫెసిలిటీ గంటలు లేవన్నమాట. సో మనకి ఇక్కడే పెట్టేశారు. గుడికి వచ్చినప్పుడు మనం దేవుడికి చెప్తాం కదా, మనం వచ్చామని గంట కొట్టి చెప్తాం కదా. సో అందుకని ఈ విధంగా చూడండి ఎన్ని గంటలు పెట్టారో. అండ్ మనం కొంచెం ఇలా రైట్కి వెళ్తే కనుక ఇక్కడ మనకి షూస్ అనమాట, మనం చెప్పులు అవి పెట్టుకోవడానికి చాలా ర్యాక్స్ ఉన్నాయి. చూడండి ఎంతమంది వచ్చినా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చాలా ర్యాక్స్ ఉన్నాయి అనమాట. అండ్ ఇది కూడా మొత్తం ఫ్రీ అనమాట, మన దగ్గర ఏమీ డబ్బులు అలా ఏం తీసుకోవట్లేదు, ఫుల్గా ఫ్రీగానే పెట్టుకోవచ్చు మనం ఎంతసేపు అయినా కూడా. అండ్ వెళ్ళేటప్పుడు ఒక ఫోటో తీసుకోవడం బెస్ట్, ఎందుకంటే చాలా ర్యాక్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్స్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా. మేమైతే కనుక ఇక్కడ పెట్టేసి ఫస్ట్ బయటకైతే వెళ్తున్నాము. సో మనకి వాటర్ అవి చూసాం కదా, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. చూడండి మనకి అటు పక్కనే కాదు మళ్ళీ ఇంకా మొత్తం ఈ గోడ వార్స్నే మనకి గంటలు పెట్టారు. అండ్ ఈ విధంగా నందీశ్వర్లు పెట్టారనమాట. అండ్ ఇక్కడ నుంచి చూడండి గుడి వ్యూ చాలా బాగుంది. ఈ నీటి ప్రవాహాన్ని దాటడానికి మనకి చిన్నగా ఇక్కడ బ్రిడ్జ్ లాగా కట్టారనమాట చెక్కతో. మా పిల్లలైతే కనుక అది కొంచెం మూవ్ అవుతుంది, పడిపోతుందని భయపడిపోతున్నారు అనమాట. అండ్ చూడండి ఎంత బాగుందో గుడి అయితే కూడా, చాలా ప్రశాంతంగా తెల్లగా. అండ్ చెప్పాను కదా బయట నుంచి అయితే కనుక మనకి మొత్తం ఎర్రగా కనిపిస్తుంది టెంపుల్ వచ్చేసి. మొదటిసారి వచ్చిన వాళ్ళు అయితే కనుక మొత్తం ఫుల్ షాక్ అండ్ సర్ప్రైజ్ అనమాట. సో ఎందుకంటే చూడండి ఒక ముస్లిం కంట్రీలో మన హిందూ టెంపుల్, అందులోనూ ఇంత పెద్దగా అంటే చాలా చాలా గ్రేటు.
ఎవరైనా కూడా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలీదు మనకి ఎంత ప్రశాంతంగా, ఎంత అద్భుతంగా ఉందో ఈ గుడి వచ్చేసి. చూడండి ఇక్కడ బయట ఎవరు నుంచున్నా కూడా ప్రతి ఒక్కళ్ళ చేతిలో కూడా ఫోను, కెమెరా. ఎందుకంటే ఎంత అద్భుతమైన సంఘటన మనకి ప్రతిసారి జరగదు కాబట్టి ఎవరికి వాళ్ళు కెమెరాలో మాత్రం బంధించుకుంటున్నారు. ఎందుకంటే కనుక మెయిన్ మనకి మొత్తం ఫోటోగ్రాఫ్స్ ఏది తీసుకోవాలన్నా కూడా బయటే అనమాట. మనకి లోపలికి వెళ్తే కనుక అలౌ చేయట్లేదు కెమెరాస్ వీడియో తీయడం అనేది. అండ్ చూడండి మనకి ఏడుకొండలు ఎక్కుతాం కదా, సో ఈ విధంగా మెట్లు ఎక్కి టెంపుల్కి వెళ్ళడం కూడా చాలా చాలా ఎగ్జైటింగ్ అనమాట. ఎందుకంటే జనరల్గా మనం ఇండియాలోనే ఈ విధంగా చూస్తాం, ఇలా మెట్లు ఎక్కి మనకి టెంపుల్కి వెళ్ళడం అనేది. అండ్ పైనుంచి చూస్తే చూడండి ఈ విధంగా ఉంది వ్యూ మొత్తం. అండ్ ఇప్పుడు ఒకసారి చూడండి మనకి టెంపుల్ వ్యూ అనేది ఎలా ఉందో. ఇలా మనం బయట నుంచి చూసే వాళ్ళకి మాత్రం చక్కగా ఇలా ఎర్రగా రెడ్ శాండ్ స్టోన్, అలా లోపల చూడండి తెల్లగా పాలరాయితో ఈ విధంగా ఉందో. సో ఫుల్ లుక్ ఇలా ఉందనమాట మనకి ఎంట్రన్స్ వ్యూలో. మనకి ఇక్కడైతే కనుక 2 గోపురాలు కనిపిస్తున్నాయి కదా, సో అటుపక్క వెనుక మొత్తం కూడా ఇలా ఈ విధంగా 7 గోపురాలు అయితే ఉంటాయి అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి చాలా ఏమంటారు మొత్తం మనకి ఫుల్ వర్కే అనమాట. సో ఏ విధంగా అవన్నీ చెక్కారా అని మనం అసలు ఇమాజిన్ చేసుకోలేము, అంత ఉంటుంది మొత్తం. ఏది ముట్టుకున్నా ఏది చూసినా కూడా మనకి ప్లెయిన్గా స్తంభాలు అలా ఏమీ కనిపించవు, మొత్తం వర్క్తోనే ఉంటాయి అనమాట. చూడండి ఇప్పుడైతే కనుక మేము గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాము. మనకి ఇక్కడ కూడా కొన్ని మెట్లు ఉన్నాయి. అండ్ ఇదిగోండి చూడండి మనకి ఎంట్రన్స్లో ఉంది స్తంభం, మొత్తం ఇది పాలరాయితో చేసింది. మనం కనుక గమనించినట్లయితే చూడండి స్తంభం పైనుంచి కింద వరకు కూడా ఎక్కడ మనకి ప్లేన్గా అనేది లేదు, ఏదో ఒక రూపాన్ని అయితే కనుక చెక్కారు. అసలు చూడండి ఇంత చిన్నగా అసలు ఎంత టైం పట్టిందో కదా వాళ్ళకైతే కనుక ఇంత అందంగా ఇంత చిన్నగా. అసలు చూడండి మనకి టెంపుల్ మొత్తము కూడా ఎక్కడా కూడా మనకి ప్లేన్గా రాయి అనేది లేదు, సో ఏదో ఒకటి అనేది ఈ విధంగా చెక్కారు. అండ్ అలాగే పైన అయితే చూడండి గోపురం పైన కూడా మనకి అంతా కూడా మనకి ఎక్కడ కొంచెం కూడా ప్లేన్గా అనేది లేకుండా ఎంత అందంగా చెక్కారో చూడండి. ఏమంటారు అసలు టెంపుల్ మొత్తము మనకి చూడడానికి కళ్ళు సరిపోవు అనమాట. ఇంత అందంగా చూడండి మనకైతే కనుక పైన గోపురం చుట్టూ ఏదో ఒక డిజైన్ అయితే చేశారు. శంకు ఆకారం కానివ్వండి, మనకి గోమాతలు చూడండి చుట్టూ ఏ విధంగా చేశారంటే, అలాగే మనకి కింద వరుసలో కూడా ఏదో ఒక డిజైన్ అయితే కనుక ఉంది. మనకి ప్లేన్గా అయితే రాయి అనేది ఎక్కడ లేదనమాట. చూడండి అదే విధంగా ఇక్కడ స్తంభానికి చూడండి పైనుంచి కింద వరకు కూడా మనకి దేవుళ్ళ ఆకారాలను అయితే కనుక చెక్కారు. ఈ విధంగా మనకి తెల్లని పాలరాతి మీద దేవుడి విగ్రహాలు చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే మాటల్లో చెప్పలేము. అలాగే ఇవన్నీ మనం పట్టుకోకుండా మనకి గ్లాస్ని అయితే కనుక ఏర్పాటు చేశారు. సో వచ్చిన వాళ్ళందరూ చూడడానికి అయితే చేతులు పెడతా ఉంటారు కదా, అలాంటప్పుడు మరి ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఈ విధంగా మనకి గ్లాసెస్ అయితే అరేంజ్ చేశారు. ఓన్లీ మనం అలా బయట నుంచి చూడడానికి అనమాట, మనకు పట్టుకోనికి వీలు లేకుండా. ఎన్నో రకాల దేశాల నుంచి 200 మంది వచ్చి 6,90,000 గంటలు పనిచేసి చూడండి వాళ్ళ ఫలితం అయితే కనుక మనం ఈ టెంపుల్ మొత్తంలో చూడొచ్చు. మరి వాళ్ళందరి కష్ట ఫలం అనమాట ఈ టెంపుల్ వచ్చేసి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇక్కడైతే మనకి శివుడు, పార్వతి, అలాగే పక్కన చూడండి మనకైతే బొజ్జ గణపయ్య కూడా ఉన్నారనమాట. ఈ విధంగా మనకి టెంపుల్లో ఏ స్తంభాన్ని చూసినా కూడా పైనుంచి కింద వరకు కూడా ఇదే విధంగా మనకి ఏదో ఒక దేవుని రూపం, లేదంటే పక్షులు, జంతువులు, మనకి ఏనుగు బొమ్మలు, గుర్రం బొమ్మలు, అలాగే పక్షులు, ఈ విధంగా అన్ని దేవుళ్ళ విగ్రహాలను అయితే మనకి చక్కగా రూపొందించారనమాట. చూడండి ఈ విధంగా ముఖద్వారం వైపునైతే కనుక మనకి గోడ అలా కట్టేసేయకుండా ఈ విధంగా గ్లాస్ని ఏర్పాటు చేశారు. మనం లోపల నుంచి కూడా బయట మొత్తం ఏం జరుగుతుందో చూడొచ్చు, అలాగే బయట జనం కూడా లోపల టెంపుల్ని చూడొచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి గ్లాసులను అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడైతే కనుక మనం లోపలికి వెళ్ళి అసలు ఈ టెంపుల్లో మనకి ఏ దేవుని విగ్రహాలు ఉన్నాయో, మనం ఏ దేవుడిని దర్శించుకోవచ్చో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ మనం ఆశ్చర్యపోవాల్సింది ఏంటంటేనండి, మనలాంటి వాళ్ళము మనం ఉండడానికి ఒక ఇల్లు కట్టుకోవడమే చాలా చాలా కష్టం కదా. సో అలాంటిది ఈ BAPS సంస్థ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా మనకి హిందువుల కోసం ఈ విధంగా టెంపుల్స్ కట్టించారంటే చూడండి ఎంత గొప్ప విషయమో కదా. ఇండియాలోనే మనకి చాలా చాలా BAPS టెంపుల్స్ ఉన్నాయి, మన అన్ని రాష్ట్రాల్లోనూ కూడా. మరి అన్నింటిలో కల్లా అతిపెద్ద BAPS టెంపుల్ వచ్చేసి మనకి ఢిల్లీలో ఉందంటండి. ఈ గుడిలో మొదటిగా మనకైతే శివపార్వతులు దర్శనమిచ్చారు. చూడండి బంగారు కాంతులతో శివపార్వతులు అయితే గనక మెరిసిపోతున్నారు. ఈ మందిరంలో ఉన్న ప్రతి శిఖరంలోనూ మనం రామాయణం, మహాభారతం, భాగవతం, శివపురాణం, అలాగే జగన్నాథుడు, స్వామినారాయణ, వెంకటేశ్వర స్వామి, అలాగే అయ్యప్ప స్వామి జీవితాలను చిత్రీకరించేలాగా మనకి ఈ విధంగా శిల్పాలను అయితే చెక్కారు. మరి ఈ 27 ఎకరాల్లో నిర్మించిన ఈ మందిరం కోసం 1.8 మిలియన్ల బ్రిక్స్ అయితే యూస్ చేశారంటండి. అంటే చూడండి 1,08,00,000 రాళ్ళని అయితే వాడారు. ఈ చూడండి ఈ పాలరాయి మొత్తం. అలాగే మనకి బయట కనిపించే రెడ్ శాండ్ స్టోన్ ఉంది కదా, సో అదైతే కనుక 1,80,000 క్యూబిక్ మీటర్స్ని అయితే కనుక ఆ రాయిని వాడారంటండి. చూడండి అన్ని రాళ్ళను వాడి మనకి ఈ మందిరాన్ని అయితే కనుక నిర్మించారు. సో మందిరం మొత్తాన్ని ఒక లుక్ అయితే తెచ్చేసుకోండి, ఎందుకంటే మనం క్లారిటీగా తీయలేము.
మనకైతే కనుక లోపల వీడియోస్ తీయడానికి పర్మిషన్ లేదనమాట. సో అందుకని మోస్ట్ పీపుల్స్ అందరూ కూడా బయటనే మనం వీడియోస్ ఫొటోస్ అలా తీసుకోవటం. సో లోపలైతే కనుక మనకి చూస్తుంటే కనుక వాళ్ళు డిలీట్ చేసేయమంటున్నారు. సో వాళ్ళ ముందే డిలీట్ చేసిన తర్వాతే కనుక మనల్ని అలౌ చేస్తున్నారు, అక్కడి నుంచి కదలనిస్తున్నారు అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా BAPS టెంపుల్స్ని కట్టించాలని ఈయన సంకల్పం చేసుకున్నారంటండి. సో ఈయనే ఈ BAPS టెంపుల్స్కి ఫౌండర్. సో మరి ఈయన పేరు వచ్చేసి శాస్త్రిజీ మహారాజ్. కానీ ప్రస్తుతానికైతే కనుక మహంత్ స్వామి మహారాజ్ ఈయనే ప్రస్తుత గురువు, అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ BAPS సంస్థ. అదేవిధంగా ఈ గుడిలో మనమైతే కనుక రాధాకృష్ణులను కూడా దర్శించుకోవచ్చు. అలా బంగారు ఫలకాల మధ్యలో రాధాకృష్ణులు అయితే కనుక చూడముచ్చటగా ఉన్నారు. ఇలా మనకి ప్రతి ఒక్క గోపురంలో ఒక్కొక్క దేవుడిని అయితే మనకి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఏదో ఏంటోనండి, చూస్తుంటే జన్మ ధన్యమైపోయింది. ఈ రోజుకి ఇది చాలా అన్నంత ప్రశాంతంగా ఉంది. మనకి చూసారు కదా, ఇలా వైట్గా ఒక బాక్స్ లాగా ఉంది. మనం ఏమన్నా కానుకలు అలా సమర్పించుకోవాలంటే కనుక సో దీనిలో వేసుకోవచ్చు అనమాట. మనకి ఇండియాలో ఏంటి, ప్రతి దేవుడి గుడికి వెళ్ళినప్పుడు సో ఈ విధంగా ప్రతి దేవుడి ముందైతే కనుక మనకి కుంకుమ బొట్టు ఉంటుంది. సో అది పెట్టుకోవడం బాగా అలవాటు, కానీ ఇక్కడైతే కనుక అది కొంచెము లేదనమాట. అలాగే మాకు ఆరాధ్య దైవమైన మాకు వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా అయ్యింది. ప్రతిసారి తిరుపతి వెళ్తాము ఇండియా వచ్చినప్పుడు. అండ్ నేను అయ్యప్ప స్వామి దేవాలయం అయితే ఎప్పుడు వెళ్ళలేదు. మొదటిసారి నేనైతే గనక అయ్యప్ప స్వామిని ఈ విధంగా మందిరంలో చూడడం. చిన్నప్పుడు అయ్యప్ప స్వాములు మాల వేసుకున్నప్పుడు పూజ చేస్తారు కదా, సో ఈ విధంగా మెట్లు కట్టి అప్పుడు చూడడమే కానీ నేనైతే గనక ప్రత్యక్షంగా చూడలేదు. చూడండి, మనకి అయ్యప్ప స్వామికి ఇరువైపులా 2 పులులు పెట్టారు. వాటిని చూస్తే కనుక నాకైతే గూస్ బంప్స్ వచ్చేసినాయి. చూడండి, మెట్లు పూజ చేస్తాం కదా, చాలా చాలా సంతోషం అనిపించింది అయ్యప్ప స్వామిని ఇలా చూసేసరికి. అండ్ మనకి పైన మందిరం చూడండి ఏ విధంగా ఉందో. ఒక్క దేవుడి విగ్రహాన్ని అయితే కనుక మనకి క్లోజ్ చేశారు, మరి ఏదన్నా పూజకి ఏర్పాటు చేస్తున్నారేమో కానీ. సో అదొకటి మేము దర్శించుకోలేదు, మిగతా అన్ని దేవుళ్ళ దర్శనం అయితే అయ్యింది. అలాగే కాసేపు మందిరంలో కూర్చోడానికి మాకైతే చోటు దొరికింది. సో ఏంటో కాసేపు గుళ్ళు అలా కూర్చుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. సో కాసేపు అయితే కనుక ఒక 10 నిమిషాలు అలా కూర్చుని బయటకు వెళ్ళాము. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ తెలిసిన వాళ్ళందరికీ, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఈ మందిరాన్ని చూస్తారు. అలాగే ఇప్పుడు చూడండి, మేము వచ్చేటప్పుడు అంత ఎక్కువ మంది లేరు కానీ సో ఉన్న కొంతకి అయితే కనుక కొంచెం జనం పెరిగారనమాట. మేము మందిరంలోకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసరికి కొంచెం జనం అయితే కనుక పెరిగారు, కొంచెం రద్దీగా ఉంది. ఇప్పుడు మనం బయట టెంపుల్ ఎలా ఉందో చూద్దాము. ఇప్పుడు వరకు లోపల చూసాం కదా, వచ్చినప్పుడైతే కాస్త ఎండగా ఉంది కానీ ఇప్పుడు కొంచెం చల్లబడింది. ఇంత చల్లని సాయంత్రం వేళ మందిరంలో కాసేపు ఉంటే చాలు, మనిషికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో బయట వాతావరణం అయితే కనుక. చూడండి, ఈ విధంగా మనకి పడిపోకుండా గ్లాసెస్ అయితే ఏర్పాటు చేశారు. చూడండి, ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళి ఇక్కడ బయట మనకి ఏ విధంగా ఎటువంటి రూపాలు చెక్కారో చూద్దాము. చూడండి, నేను వచ్చేటప్పుడు మీకు మ్యూజియం చూపించాను, అలాగే బుర్జ్ ఖలీఫా, దుబాయ్ ఫ్రేమ్ అన్నీ చూపించాను కదా. చూడండి, ఇవన్నీ ఇప్పుడు మీకు అక్కడ ఉన్నాయి. ఎందుకంటే మరి మన హిందూ టెంపుల్ని ఈ విధంగా అరబ్ కంట్రీలో కట్టారు కాబట్టి మన హిందూ కల్చర్తో పాటు ఈ విధంగా ఎమరాతీ కల్చర్ని కూడా మనకి ఈ విధంగా గుడి బయట ప్రాంగణం వైపు మనం అన్నీ చూడొచ్చు. చూసారు కదా, అదే విధంగా క్యామెల్స్, అలాగే మనకి ఫాల్కన్ బర్డ్ అనేది ఇక్కడ UAEకి నేషనల్ బర్డ్ అనమాట. సో ఈ విధంగా మనకి ఈ మందిర శిల్పాల్లో రామాయణం, శివపురాణం, భాగవతం, మహాభారతం, అలాగే కొంతమంది హిందువుల జీవితాల నుంచి కూడా కొన్ని కథలతో పాటు అరేబియా, మెసోపోటమియా, అమెరికా, అలాగే ఈజిప్ట్ ఇలా ఇతర దేశాల నాగరికతల నుండి కొన్ని కథలను కూడా తీసుకుని ఈ విధంగా మనకి మందిరం బయట చెక్కారు. చూడండి, మనకి మందిరం లోపల నుంచి ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందన్నమాట. చూడండి, ఈ విధంగా మనకి వీల్ చైర్స్ వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళ కోసం లిఫ్ట్ కూడా ఉంది. అండ్ చూడండి, లిఫ్ట్ కూడా చూడండి ఒక మందిరం లాగా చేశారు. సో ఏదో లిఫ్ట్ లాగా కాకుండా ఇది కూడా ఒక గోపురం లాగానే కట్టారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మనం ఇందక్కడ లోపల నుంచి బయటకు చూసాం కదా, ఇప్పుడు మనం బయట నుంచి లోపల చూద్దాం. చూడండి, ఇక్కడైతే గనక మన హిందూ కథలు, రామాయణంలో కథ ఉంటుంది కదా, సో ఆ కథలోంచి మొత్తం కొన్ని పిక్చర్స్ అయితే గనక ఈ విధంగా మనకి బయట చెక్కారు. కింద వరుసలో చూడండి ఏనుగు బొమ్మలు ఎలా ఉన్నాయో. మనకి మొత్తం గుడి టెంపుల్ బయట మొత్తం కనుక అన్ని ఏనుగు బొమ్మలు ఉన్నాయి అనమాట, ఒక వరుస మొత్తం. చూడడానికైతే మాత్రం చాలా బాగున్నాయి. అలాగే పై వరుసలో చూడండి మనకి దేవుని విగ్రహాలు కూడా చెక్కారనమాట. ఈ విధంగా మనకి రకరకాల గుర్రం బొమ్మలు కూడా చెక్కారు. చూడడానికైతే చాలా బాగున్నాయి. అలాగే ఈ మందిరాన్ని నిర్మించేటప్పుడు పునాదిలో మనకి 100 సెన్సార్లు అయితే పెట్టారంటండి. ఎందుకంటే భూకంపాల నుంచి, అలాగే మనకి హై టెంపరేచర్, దుబాయ్లో అయితే ఎండలు బాగుంటాయి కదా, సో ఈ విధంగా ఏ టెంపరేచర్ అయినా కూడా మనకి త్వరగా సెన్సార్ చేయడం, గుర్తించడం కోసం 350 సెన్సార్లు అయితే కనుక పెట్టారంటండి. చూడండి ఎంత ముందు చూపుతో ఆలోచించారో. పైన చూడండి మనకి ఒక కథ అయితే ఉంది, సీతారాముల కళ్యాణం, అలాగే లవకుశల్ని మనకి అడవిలో కలుసుకుంటారు కదా రాముడు. సో ఈ విధంగా మనకి ప్రతి స్టోరీ అనేది కొన్ని సన్నివేశాలని ఈ విధంగా మనకి చెక్కారనమాట. చూడండి, ఇది చూడడానికి కొంచెం పింకిష్ అలా రెడ్డిష్గా ఉంది కదా ఈ శాండ్ స్టోన్ వచ్చేసి. చూడండి, మనం ఆ విధంగా గోపురం పైకి వెళ్తుంటే చూడండి అబ్బా ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అలాగే పైన అయితే కనుక మనకి అన్ని రకాల దేవుళ్ళ విగ్రహాలను అయితే కనుక మనకి ఈ విధంగా చెక్కారు.
యూఏఈ ప్రెసిడెంట్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ గారికి మన ప్రధాని మోదీ గారు అయితే మందిరం ఓపెన్ రోజునైతే కనుక మన ప్రధాని మోదీ గారు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారంటండి. ఇంత పెద్ద స్థలాన్ని ఇచ్చినందుకు, అలాగే అబుదాబిలో మన హిందూ టెంపుల్ని నిర్మించడం కోసం పర్మిషన్ ఇచ్చినందుకు. అలాగే ఇక్కడ చూడండి మనకి హనుమంతుడు మనకి సంజీవని తీసుకొస్తున్నారు. చూడండి ఈ విధంగా మనకి అన్ని రకాల కొన్ని సన్నివేశాలను అయితే ఈ విధంగా చిత్రించారు. ఇక్కడ మనకి వానర సైన్యం అంతా సీతమ్మ తల్లి లంకలో ఉన్నప్పుడు మనకి రామునికి వీళ్ళందరూ కనుక హెల్ప్ చేశారు కదా. సో ఈ విధంగా సన్నివేశం ఉందన్నమాట. మనకి సముద్రంలో రాళ్ళను తీసుకుని వేసే సన్నివేశం ఉందో చూడండి. సో అది చూడండి ఈ విధంగా మనకి అన్ని రకాల సన్నివేశం ఇవన్నీ చూస్తుంటే మనకి స్టోరీ గుర్తు వస్తుంది అనమాట. సో ఇది ఈ చిత్రం అది, ఈ చిత్రం అది అని మనకి ఇంకా స్టోరీ అనేది గుర్తు వస్తుంది. చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా మనకి తెలిసిన సన్నివేశాలన్నీ ఇక్కడ మనకి కళ్ళకు కనిపిస్తుంది. చాలా అవన్నీ గుర్తు తెచ్చుకుంటే ఆనందంగా ఉందన్నమాట. ఇదిగోండి ఇదంతా మనకి బయట మొత్తం పార్కింగ్. సో అక్కడ నుంచి మనం టెంపుల్ని చూసాం కదా, కొంతమంది జనాలు ఉన్నారని చెప్పాను. సో ఆ జనాల్లో ఇప్పుడు నేను కూడా వచ్చాను అనమాట. సో చూసారు కదా, చాలా ఆనందంగా ఉంది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. టెంపుల్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకైతే సీతారాముడు, శివుడు, కృష్ణుడు, అలాగే ఆంజనేయ స్వామి, వినాయకుడు అన్ని రకాల దేవుని శిల్పాలైతే కనుక మనం మొత్తం మందిరం చుట్టూ ఉన్న గోపురాలకి ఈ విధంగా ఉన్నాయి. అసలు మొట్టమొదటిగా 1822లో అహ్మదాబాద్లో ఈ BAPS సంస్థ వాళ్ళు ఫస్ట్గా టెంపుల్ అయితే కనుక కట్టారంటండి. ఈ విధంగా మనకి ఇండియాలో 44 BAPS మందిరాలు అయితే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అయితే కనుక 1200 అయితే కట్టారు చూడండి. ఇలా వేరే దేశాల్లో ఉన్న హిందువుల కోసం, అలాగే మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ప్రపంచవ్యాప్తంగా హిందూ టెంపుల్స్ అనేవి నిర్మించాలని ఆయన సంకల్పించుకున్నారంటండి. అందరం ఆ గురువు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఇండియాలో అతిపెద్ద BAPS టెంపుల్ వచ్చేసి మనకి ఢిల్లీలో ఉంది. అలాగే మనకి ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దామా. అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, లండన్ ఈ విధంగా మనకి అన్ని కంట్రీస్లో కూడా ఈ BAPS టెంపుల్స్ అనేవి ఉన్నాయి. యూఎస్లోనే మనకి 102 టెంపుల్స్ ఉన్నాయంట అండి. చూడండి మనకి వరల్డ్ వైడ్ అయితే కనుక మనకి యూఎస్లో అతిపెద్ద BAPS టెంపుల్ ఉందంటండి అవుట్ ఆఫ్ ఇండియా. అండ్ ఇండియాలో అయితే కనుక మనకి ఢిల్లీలో ఉంది. చూడండి ఇక్కడ మనకి చక్కగా ఫోటోగ్రాఫ్స్ అవన్నీ తీసుకుంటున్నారనమాట ఈ మందిరం దగ్గర. అండ్ మేము కూడా తీసుకున్నాము. అండ్ ఇప్పుడైతే కనుక మేము మనకి ఇక్కడ 2 ఫ్లోర్లో ఉన్నాయి టెంపుల్స్. మేమైతే ఇది ఫస్ట్ చూడలేదు. నెక్స్ట్ ఇలా మనం టెంపుల్ చుట్టూ చూస్తూ ఉండగా ఏంటా అని ఇటు వచ్చాము. ఇక్కడైతే కనుక మనకి ఇక్కడ 2 రూమ్లు ఉన్నాయి చూడండి, లెఫ్ట్లో రైట్లో. ఈ రూమ్స్లో మనం ఏమైనా పూజ చేయించుకోవాలంటే అక్షరాభ్యాసం కానివ్వండి, అభిషేకం అలాంటివి చేయించుకోవాలంటే ఇక్కడ చేస్తారంట. నేను ఇవి చూస్తూ ఉండగా ఒక గురువుగారు వచ్చి చెప్తున్నారు. అండ్ అలాగే మనం ఏమన్నా కారు పూజలు అవన్నీ చేసుకోవాలంటే కనుక చేయించుకోవచ్చు. ఇక్కడికి వచ్చి మనకి ఇక్కడ రిసెప్షన్లో చెప్తే వాళ్ళు మనకి పూజారి గారు వచ్చేసి మనకి పూజ చేస్తారు. అండ్ మనం డబ్బులు ఎంత అని అడిగాం కానీ వాళ్ళైతే కనుక చెప్పలేదు. ఈ మందిరం చూడండి చాలా బాగుంది కదా. మనము పంతులు గారికి ఏమన్నా ఇచ్చేసి అండ్ మనం ఎంతో కొంత ఇస్తే ఆ డబ్బులు వాళ్ళు చారిటీకి యూజ్ చేస్తారంట. కాలనీ వాళ్ళు ఇంత మనీ అయితే కనుక ఏమీ డిమాండ్ చేయట్లేదు, మీ ఇష్టం అని చెప్తున్నారనమాట. అండ్ మేము ఆ టెంపుల్ని కూడా చూసాము. నేనైతే లోపల మొత్తం షూట్ చేయలేకపోయాను. అండ్ మనకి కొంచెం ఈవినింగ్ అవుతుంది చూడండి. అండ్ అయినా కూడా మేము టెంపుల్లోనే ఉన్నాము దర్శనం అయినా కూడా. ఎందుకంటే కనుక మనం ఇప్పుడు 7 o'clock అలా అయితే కనుక మనకి టెంపుల్ హారతి ఉంటుందన్నమాట. సో హారతి చూద్దామనేసి మేము వెయిట్ చేస్తున్నాము. టెంపుల్ వచ్చేసి మనకి వారంలో 6 రోజులు ఓపెన్ చేస్తారు. ఒక సోమవారం మాత్రమే మనకి క్లోజ్ ఉంటుందన్నమాట. సో సోమవారం వచ్చేసి మనకి విజిటర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి దర్శనం అని అంటున్నారు. నాకైతే అంత క్లారిటీగా లేదు. సో మండే వచ్చేసి నార్మల్గా మనకైతే కనుక క్లోజు. సో మార్నింగ్ వచ్చేసి 9 to అండ్ నైట్ వచ్చేసి 8 అనమాట. సో 9 to 8 మనకి టెంపుల్ అనేది ఓపెన్ ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా మనకి ఈవినింగ్ 7:30కి మనకి సంధ్యాహారతి అనేది బయట ఇస్తారు. సో వాళ్ళతో పాటు మనం కూడా హారతి ఇవ్వచ్చు. మనము ఎక్కువగా ఏమంటారు వారణాసి ఆ ప్రాంతంలో కాశీ అలా మనకి హారతి ఇస్తారు కదా. సో అది అలా మనకి వీడియోస్లో అలా చూడడమే కానీ నేనైతే కనుక ప్రత్యక్షంగా హారతిని ఈ విధంగా ఇవ్వడం చూడలేదు. సో దానికోసం అనేసి మేము పర్టికులర్గా ఈవినింగ్ టైంలో బయలుదేరి వచ్చాము. చూడండి టైం వచ్చేసి 7 అయ్యింది, అయినా కూడా మొత్తం ఫుల్ అయిపోయారనమాట. మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నాము ఒక అరగంట. అక్కడ మనకి స్టార్టింగ్లో మనకి ఇలా హారతి ఇవ్వడానికి దీపం ఇస్తున్నారనమాట. మేమైతే అది మిస్ అయిపోయినాయి అంట. చూడండి మాకన్నా ఎంతమంది వచ్చేసారో. నాకు పర్టికులర్గా తెలియలేదు ఎక్కడ ప్లేస్ హారతి ఇచ్చేదని. సో వాళ్ళని అడుగుదామని అనుకునేలాగా మాకైతే కొంచెం కనిపించింది ప్లేసు. ఇక్కడ అనుకునేసరికి చూడండి ఎంతమంది వచ్చేసారో. చూడండి అక్కడ ఎవరైతే కానీ మనకి హారతి ఇవ్వడానికి అవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ మనకి డోర్స్ని చూడండి, మనకి మందిరంలో నుంచి వాళ్ళు స్టాఫ్ అనేది బయటకు వస్తున్నారనమాట, ఇది మొత్తం తిరిగి రాకుండా. అండ్ పైన చూడండి గోపురానికి గంటలు కట్టారు, అలాగే ఫ్లాగ్. సో చూడడానికి అయితే మాత్రం చాలా ఆనందంగా ఉంది. అలా చిన్న చిన్న లైట్స్ పెట్టారు, ఎక్కువగా లైటింగ్ లేకుండా టెంపుల్కి. అలా మెట్ల మీద కూర్చుంటున్నారు చూడండి అందరూ. మాకైతే కనుక ప్లేసే లేదు, మేము అలా కింద కూర్చుని ఉండిపోయాం అనమాట. నార్మల్గా మనం వాక్ చేస్తాం చూసారా, ఇంకా ఆ ప్లేస్లో కూర్చుని ఉండిపోయాము. ఇంకా పైన వెళ్ళినా కూడా టైము ఏమంటారు ప్లేస్ లేదలేమనేసి
ఇంకా అందరూ మా తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఇలా మా వెనకాల కూర్చున్నారు. అండ్ ఇక్కడ చూడండి ఇటు పక్కన ఇద్దరు అటు పక్కన ఇద్దరు మనకి ఇక్కడ వాటర్లో అలా దీపాలు వేస్తున్నారనమాట. సో అలా హారతి ఇచ్చేటప్పుడు మనకి వాటర్లో కూడా ఇలా లైట్స్ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా నార్మల్ ఏమంటారు ఆర్టిఫిషియల్ లైట్స్ ఉంటాయి కదా, సో అవే మనకి నార్మల్గా ఆయిల్ వేసి ప్రమిదల్లో దీపాలు కాకుండా జస్ట్ ఇలా ఉన్నాయన్నమాట. చూడండి ఇవి ఇక్కడ కొట్టుకుంటూ మన దగ్గరికి వచ్చేసినాయి. గంగా మరియు యమున నదుల నుంచి పవిత్ర జలం అనేది మనకి ఇలా గుడికి ఇరువైపులా మనకి ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం మరికొద్దిసేపట్లో గంగా హారతిని ప్రత్యక్షంగా మన కళ్ళతో చూడబోతున్నాము. బేబీ అయితే కనుక అది దీపాల కోసం బాగా ఏడుస్తుంది. సో తన హారతి ఇవ్వాలంట, అవైతే మాకైతే బై ఛాన్స్ మిస్ అయిపోయినాయి. అలాగే మనకి సంధ్యాహారతి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదే మనకి గంగా హారతి. చూడండి అందరూ ఈ రోజైతే కనుక చిన్నపిల్లల చేత ఇప్పిస్తున్నారు హారతిని. మనకి ఇటువైపున ఒకరు అలాగే అటువైపున ఒకరు ఇద్దరైతే హారతి ఇస్తున్నారు. హారతి ఇచ్చినంతసేపు మనకి హారతి సాంగ్ అయితే వాళ్ళు ప్లే చేస్తున్నారు. అండ్ వాళ్ళు కూడా మనకి అనౌన్స్ చేశారనమాట, ఎవరికన్నా వాళ్ళకి ఇవి దొరకపోతే కనుక మనకి ఫోన్ లైట్ ఆన్ చేసి హారతి ఇవ్వచ్చని. మేము కూడా అదే అనుకున్నాము, బేబీ ఏడుస్తుంటే అలా చేయమని. సో వాళ్ళు కూడా అదే చెప్పారనమాట. సో ఫైనల్గా మా పాప అయితే కనుక చాలా హ్యాపీ. మేము కూడా హారతి ఇచ్చామన్నా, నేను కూడా చాలా ఫీల్ అయ్యాను, ఇంత దూరం వచ్చి ఇంత వెయిట్ చేసాము, మనకి హారతి ఇవ్వకుండా అదృష్టం లేకుండా పోయిందనేసి. సో ఈ విధంగా మేమైతే ఫోన్తో కనుక ఇచ్చేసాము అందరము, ఫ్యామిలీ అందరూ. చూడండి చాలా వరకు కూడా ఫోన్లు పట్టుకున్నారు. సో సగం మంది వరకు వాళ్ళకి అదృష్టం దొరికిందనమాట. ఈ విధంగా ప్రమిదలు దొరికినాయి. సో చాలా వరకు మందికి దొరకలేదు. సో చూడండి అబ్బాయి ఎంతమంది ఉన్నారో. సో దుబాయ్లో ఎంతమంది ఉన్నారు, అది కూడా మామూలు డేనే. ఇంకా మనం ఓపెనింగ్ డే చూసారు కదా, అంతమంది వచ్చారంట. మనకి నార్మల్ క్యాజువల్ డేస్లోనే ఇంతమంది జనం ఉన్నారు. సో చాలా చాలా హ్యాపీ ఉంది ఇంతమంది జనంలో మనం గంగా హారతి చూడడం అనేది. ఒక 5 నిమిషాల పాటు అయితే కనుక మనకి హారతిని ఇచ్చారు. సో హారతి ఇచ్చిన తర్వాత అది దీపాలు ఉంటాయి కదా మనకి అలవాటు, ఇలా నీళ్ళల్లో దీపాలని వదలడం. సో అలా చేయొద్దని చెప్పారనమాట. అండ్ హారతి అయిపోయిన తర్వాత సో అందరూ కనుక బయలుదేరుతున్నాము. హారతి కూడా మనకి ప్రతిరోజు ఉంటుందంట. లైక్ 7:30 ఆ టైంలో మనకి గుడి ఓపెన్ చేస్తారు కదా. లైక్ ఓన్లీ మండేనే క్లోజ్ ఉంటుంది, మిగతా రోజులన్నీ గుడి ఓపెన్ ఉంటుంది. మిగతా రోజులు నైట్ వచ్చేసి మనకి ఈ విధంగా బయట సంధ్య హారతి అనేది ఉంటుంది. ఆ చివరిన వదిలిన దీపాలు మనకి ఇక్కడ వరకు వచ్చినాయి అనమాట. చూసారు కదా, ఇదే మనకి నది. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి దీపాలు. అండ్ అలాగే ఇక్కడ చూడండి వాళ్ళు ఇచ్చారు కదా, సో అవన్నీ మళ్ళీ అక్కడ పెట్టేసేయమని చెప్తున్నారనమాట. మేబీ ఫ్రీగానే ఇచ్చారనుకుంటా, మేమైతే తీసుకోలేదు కాబట్టి నాకు ఐడియా లేదు. ఇవి ఇలా కలెక్ట్ చేసుకుంటాం చూసి అనిపించింది నాకు, మామూలుగా ఫ్రీగానే ఇచ్చేసి ఉంటారు. ఆ తర్వాత మనం హారతి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ పెట్టేయాలన్నమాట రిటర్ను, ఎందుకంటే మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే వాళ్ళకి కూడా ఇస్తారనుకుంటా. అండ్ మేమైతే కనుక గుడి నుంచి బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నార్మల్గా స్లిప్పర్స్ అవి కలెక్ట్ చేసుకున్నాము. చూడండి నైట్ టైంలో అయితే కనుక చాలా బాగుంది కదా. మరి ఎక్కువగా లైటింగ్స్ పెట్టేసి హడావిడి లేకుండా కొంచెం చూడండి ఎంత పీస్ఫుల్గా ఉన్నాయి లైటింగ్స్ కూడా. అలాగే మనకి టెంపుల్కి ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే కనుక రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. అలా రైట్ సైడ్ వెళ్తే కనుక మనం చెప్పులు పెట్టుకోవడానికి, అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి రెస్ట్ రూమ్స్ అవి ఉన్నాయి. ఇవి చూడండి ఇలా ఫోటో స్టాండ్స్ ఇలా పెడుతుంటే నేను నార్మల్గా వాళ్ళు ఎవరైనా వీడియో తీసుకునే వాళ్ళేమో అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది మనం తిరుపతి వెళ్తే కనుక ఫొటోస్ తీసుకుంటాం కదా, సో అలా తీసుకోవచ్చు అనమాట. మనం కూడా జస్ట్ వితిన్ సెకండ్స్లోనే అయిపోతుంది. మనం అలా ఫోటో తీసుకుని వెళ్ళి ఇక్కడ పంపిస్తున్నారనమాట. సో మేబీ వైఫై ద్వారా పంపిస్తున్నారు అనుకుంటాం. మనం ఇక్కడికి వచ్చామో మనం కావాల్సిన ఫోటో సెలెక్ట్ చేసుకుంటే జస్ట్ ప్రింట్ తీసి ఇచ్చేస్తున్నారు. ఒక ఫోటో వచ్చేసి 25 dirhams. అలాగ వచ్చాం కదా, కొంచెం మెమరబుల్గా ఉంటుందనేసి ఇక నేను తీసుకోమంటే ఇంక అందరం కలిసి ఒక ఫోటో దిగామన్నమాట. అండ్ మనకి బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది చూడండి. సో చాలామంది చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు కదా, మరి ఎక్కువ టైం అయిపోతే కనుక ఫుడ్ కోర్ట్ కూడా అరేంజ్ చేశారనమాట. చూడండి ఇక్కడైతే రకరకాలుగా స్టాల్స్ ఉన్నాయి. కొన్ని అయితే కనుక ప్రస్తుతానికి ఇటు సైడ్ క్లోజ్లో ఉన్నాయి, కానీ ఇటు పక్కన అన్నీ కూడా స్నాక్స్ టైప్లో ఉన్నాయి. మేబీ నైట్ అనేసి క్లోజ్లో ఉన్నాయేమో. ఇంకా పైన అయితే కనుక మనకి ఫుల్ మీల్ టైప్లో లైక్ పాస్తా, న్యూడిల్స్, పూరి, బేల్ పూరి, మనకి పానీపూరి ఇవన్నీ ఉంటాయి కదా. ఇండియాలో టేస్ట్లన్నీ కన్నా ఇక్కడ ఉన్నాయి అనమాట. కానీ అయితే లైన్లు అయితే చాలా చాలా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. అండ్ మేము పాస్తా అవి చూసాం కానీ 25 dirhams, పిజ్జా కూడా ఉన్నాయి. సో అన్నీ వెజిటేరియన్ అనమాట. సో కానీ మేమైతే తీసుకోలేదు, ఇంకా బయట తిందాంలే అనేసి మేము ఇంకా ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చేసాము. ప్రసాదం అయితే కనుక మాకు క్లోజ్ చేశారు, నైట్ అయిపోయింది కదా. మేమైతే ఇంకా ఇంటికి బయలుదేరుతాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.